మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని కాప్రా మండలంలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలో అంబేద్కర్ నగర్లో రాధా ఆలియాస్ నిల్సో అంత్యక్రియలు బంధుమిత్రులు శోక సముద్రంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా పిల్ల ఇంతకుముందు మీరు తీసుకుంటున్నప్పుడు తెలియదా, 16 సంవత్సరాలప్పుడు చిన్న వయసులో మీ ఆటలు పాటలకు ఆకర్షితురాలై సమాజంలో ఒక మార్పు రావటానికి, సమాజాన్ని నిర్మించటానికి, సమానత్వం కోసం మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎదిగిన బిడ్డను ప్రశ్నించటం తప్పెట్లా అవుతుంది అంటూ మాట్లాడారు. ఒకవేళ ప్రశ్నించటమే తప్పైనప్పుడు నా ఇంటికి పంపిస్తే సాదుకునే వాళ్ళం, కానీ ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసమని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఆరోపిస్తున్నారు. ఒకవేళ వ్యక్తిగత స్వేచ్ఛ అయినా, విద్రోహమైనా హెచ్చరికలు లేని శిక్షలు కూడా ఉంటాయా? ఈ విషయంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రాధా అనట పల్లెపాటి రాధను మావోయిస్టులు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ వాళ్ళకు మనవి చేయడం ఏంటంటే, ఒకటే, మీరు చేసింది మీకు న్యాయమేనా, ఈ ధర్మమేనా? రాధను ఇట్లా చంపడం ఎంతవరకు న్యాయం? మరి ఆమె చేసిన తప్పేమున్నది? ఆమెను మీరు నిర్దాక్షిణ్యంగా ఒక మహిళను, ఒక ఆడపిల్లను, ఒక పెళ్లి కాని ఆడపిల్లను ఇంత నిర్దాక్షంగా మీరు ఒక ప్రజల తరపున మీరు పోరాటం చేసేవాళ్ళు ఒక మహిళను ఎట్లా మీరు హత్య చేస్తారు? హత్య చేసే అధికారం మీకు ఎవడిచ్చిండు? ఎట్లా అని మీరు హత్య చేసిరు? ఎందుకు? ఆమె చేసిన అంత పెద్ద తప్పు కోవర్టుగా మారిందని మీరు లెటర్ రాసి పెట్టిరు. అక్కడ కోవర్టుగా ఏం మారింది? మీ ఫ్లూ ఏమి ఇచ్చింది ఆమె? లెటర్లు ఎందుకు మెన్షన్ చేయలేదు మీరు? ఏ అధికారంతో మీరు చంపుతారు? మనుషులను చంపే అధికారం ఎవడిచ్చిండు నీకు? ఏ అధికారంతో నువ్వు మనుషులను, ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా చంపారు? ఆ పాపం పోదు మీకు ఎప్పుడు. కాకపోతే మీరు కుటుంబ సభ్యులకి ఇలా వాళ్ళ తండ్రికి కడుపుకోత మిగిలించారు తప్పితే మీరు న్యాయం ఏం చేసింది ఏం లేదు. ప్రజల తరపున ప్రజల ఆడపడుతులను ఇట్లా ఎంతమంది ప్రాణాలు తిన్నారు మీరు? ఎంతమంది ప్రాణాలు తిన్నారు? కానీ మీరు ప్రభుత్వం దీన్ని గుర్తించి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ తల్లికి తండ్రికి న్యాయం చేయాలి. కాబట్టి ఇట్లా ఎంతోమంది ఆడపిల్లలను ఇప్పుడు మావోయిస్టు పార్టీ అంటే ప్రజలకు ఒక ధైర్యం. అలాంటిది ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతే నీ కోర్టుగా మారిందని, నీ ఒక స్వార్థం కోసం నువ్వు పోలీసులకు కోర్టుగా మారిందని నువ్వు ఇట్లా చంపడం కరెక్ట్ కాదు. ఏం కోర్టు? నీ లెటర్లు ఎందుకు మెన్షన్ చేయలేదు? కోర్టుగా మారింది ఏం చేసిండ్రు? అదొకటి మీరు ఎందుకు రాయలేదు అన్నది ముఖ్యంగా. కాకపోతే ఏంటంటే మీరు ఈ పాపం ఎప్పటికీ పోదు. ఇట్లా మహిళల మీద హత్యా ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ తల్లికి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ కడుపుకోత మిగిలిచ్చారు తప్పితే మీరు న్యాయం చేసింది ఏం లేదు. తర్వాత వాళ్ళే చంపిరని రిపోర్ట్ వచ్చింది. మా చెల్లి ఏం తప్పు చేసింది? అంత ఎంత ముద్దుగుండే పిచ్చోళ్ళు ఎట్లా నాయంగా పిచ్చోళ్ళు గిట్లుంటారా? పంపిస్తే నాన్న ఎవడన్నా తిన్నాడా? ఏమైనా సాయం అడిగిర్రా? పూటకి వెళ్ళకపోతాడు, పగలో రాత్రి అనుకుంటున్నాడు. ఎట్లనో బతుకుతున్నాడు. నా బిడ్డ పోయింది, ఒకరికొకరు తిరిగి వస్తలేడు, ఎవరైనా చంపుతలేడు. నా బిడ్డ ఏమో తెరువలేదు, ఎవరిలేం అనలే. అదే ముళ్ళలు కట్టుకొని నాకు తీసుకొచ్చి ఏమి ఇయ్యలే. లాస్ట్ కోసం ప్రాణాలు మింగిండ్రు, నరికి రేకట్టు నరికి చెర్రాలు వేసిపోయింది. రోడ్డు మీద వేసిపోయింది. నా బిడ్డకు న్యాయం జరిపోయింది. నాయన మీ కాలు మొక్కుతారు. నా బిడ్డకు బదులు బతికించుకొని పోయింది, కానీ ఇంట్లో వదిలేసుకొని పోయింది బిడ్డ. మా అయ్య కానీ నాకు న్యాయం చేయండి, దేవేంద్ర రెడ్డి నాకు న్యాయం చేయమని కాదు.
అది కాదు సార్, పోయేటప్పుడు పోయింది పిల్ల, చదువుకున్న పిల్ల. ఆ పిల్లని మీరు ఏం నేర్పిరో, ఏమన్నారో, ఏం చేసిరో, మీరు ఎట్టెట్లా చేసిరో మాకు తెలియదు. పిల్ల చదువుకోతుంది, కాలేజీకి పోతుందని మేము అనుకున్నాం. ఆ ట్రైనింగ్ అంతా ఏది నేర్పించారో మీరు తీసుకుపోయినందుకు ఎంత రమ్మన్నా రాలేదు. రాకపోతే పోని ఉంటే ఉండను అనేసి మేము అనుకున్నాం. అయితే ఎన్ని రోజులు ఉన్న బిడ్డ తిరిగి వస్తుంది కదా అని మేము అనుకున్నాం. ఆడపిల్ల, పెళ్లిగాని పిల్ల, చిన్న పిల్ల, మీరు 16 ఏళ్ళ పిల్లని తీసుకుపోయారు. 16 ఏళ్ళ పిల్లని తీసుకుపోయి ఈ అవతారంగా పంపించారు అంటే దానికి ఏం న్యాయం? తల్లి ఎడ్డిది, తండ్రి ఎడ్డోడు, అన్నదమ్ములు చూస్తే ఏమో బలంగా లేరు. ఆ పిల్ల పోయినందుకు వచ్చిన ఏమైనా పంపించిందా? లేకుంటే వాళ్ళు అన్నదమ్ములు ఏమైనా గొప్పగా సంసారాలు చేసుకుర్రా? లేకుంటే బిల్డింగ్లు కట్టుకుర్రా? ఏమైనా సొమ్ములు వేసుకుర్రా? ఇవన్నీ ఎందుకు? మాకు పిల్లను ఎందుకు ఇట్లా మొత్తానికి పిల్లను ఇంత టార్చర్ పెట్టి రోడ్డు మీద పడేసింది కదా, దానికి ఏందో మాకు న్యాయం జరిపింది. మాకు ఏం గవర్నమెంట్ పట్టించుకుంటాం? ఇంకా ఏ ఆడపిల్లకైనా జరగదు ఇది. ఈ పిల్లతోటే మీరు న్యాయం చేస్తారా? లేకుంటే మమ్మల్ని అన్యాయం చేస్తారా? ఆ పిల్ల పంపించినుంటే మేము ఈ రకంగా ఉండకపోదు. మాకు ఇంట్లో చూస్తే గీ అవతారం. ఆ రేవంత్ రెడ్డి సారు మాకు ఎట్లా చేసాడో చెయ్యని. మా అక్క ఎట్టిది, మా బావ ఎడ్డోడు, అన్నదమ్ములు చూస్తే పిచ్చోళ్ళలాగా ఉన్నారు. మరి వాళ్ళ అవతారం చూసి, వాళ్ళ ఇంట్లో చూసి, వాళ్ళ అవతారం చూసి ఏమి మీరు నిర్ణయిస్తారో అది మాకు న్యాయం కావాలని పిల్ల ఎందుకు చచ్చిందో. ఇంకొక పిల్ల, ఇంకా ఆడపిల్ల మాత్రం ఖరాబ్ కావద్దు. నా పిల్ల పోయింది, చంపిర్రు. పోస్ట్ మార్టం తల్లిదండ్రులు లేని ఏడవుతుంది? పోస్ట్ మార్టం తల్లిదండ్రులు లేని అయితే కావద్దు కదా. ఇప్పుడు మనము కనీసం యాక్సిడెంట్ అయితేనే మనకు 2 రోజుల టైం పడుతుంది ఆ పోస్ట్ మార్టానికి వచ్చే వరకల్లా. ఈ పిల్లకి పోగానే మాకు జవాబు ఎత్తకుండా 10 మంది వెనకకు నిలబడ్డారు. ఆ 10 మంది ఎవరో మాకు తెలియదు, గన్నులు వేసుకుర్రు. మరి వాళ్ళు ముందుకు రాలేదు. పెట్రోల్ బంక్ కాడ పైసలు 30,000 ఇవ్వమన్నారు. 30,000 ఇవ్వమంటే నా పిల్లలు అజ్జంగాల పిల్లలు గారు, నా కొడుకులు. ఆ పిల్లల దగ్గర ఏం లేదు. తిందామంటే తిండి లేదు, కడదామంటే బట్ట లేదు. వాళ్ళకు ఇప్పుడు 30,000 కట్టి పిండిగా తీసుకొచ్చేంత సోమతి కూడా లేదు. మరి ఆ పిల్లలకు న్యాయం చేస్తారా? లేకుంటే లేదు. కాదు కక్షమంటే అప్పైనా సరే నేను బండిలో కూర్చొని బిడ్డ మన పిల్ల మనకు దొరికింది, ఆ శవం కూడా దొరకపోతే ఎట్లా? మనకు ఇవాళ రేపు శవం కూడా దొరకలేదు. ఆ 10,000 ఇచ్చి మనం పినిగని తీసుకుపోదాం బిడ్డ అంటే అదే మాట మీద ఆ 10,000 గురించి మాట్లాడినాము. ఆ 10,000 ఇచ్చినాము. ఇచ్చి ఆ పినిగని తీసుకొని ఇంటికి వచ్చినాం. మమ్మల్ని ఒక్క మాట మాట్లాడాలి. అక్కడ ఏమేమో మాట్లాడుకుర్రు. ఈ సమాచారం ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు. పోలీస్ ఆయన వచ్చి మాకు చెప్పినందుకు ఈ పిల్లనా కాదా ఒకసారి చూసుకోమని చెప్పిండు. మా పిల్లకి ఇంత అన్యాయం చేసిరంటే మీరే న్యాయం చేయాలి. అంత చదువు చదివే అమ్మ 2nd ఇయర్ చేసింది. ఈ పిల్లని మీకు ఎట్లా దొరకపోబుద్ది అయింది? చిన్న పిల్లని తీసుకుపోతారు ఏంది దళిత అని పెట్టిరంట. అంటే కులము మీకు తెలియదు ఆ రోజు? ఈ రోజుల్లో కులం తెలిసి మీరు పిల్లని చంపారా? అయితే అంటే మీ ఇష్టంగా మీ ఆర్డర్ రాస్తారా? మరి ఆ రోజు నీకు తెలియదా? నీకు ఆ రోజు ఏం పిల్ల, ఎక్కడ పిల్ల నీకు తెలియదా? మరి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని తెలుసు కానీ మాకు ఇటువంటి పనులు చేస్తున్నారని తెలియదు. పోయి వచ్చిన వాళ్ళకు ఇంజక్షన్లు ఇస్తున్నానే చెప్పారు, డాక్టర్ అమ్మ అని చెప్పారు. మేము దానికి నమ్మినాం. దాని గురించి మీరేం న్యాయం చేస్తారు? రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో చేయని. ఇక మాకెవ్వరు న్యాయం చేస్తారో చేయని. పేదస్తులు, గరీబోళ్ళు, తిందామంటే తిండి లేదు, అన్నదమ్ములు చూస్తే గతి లేదు. ఇద్దరు మా బావ పిచ్చోడు, మా అక్క పిచ్చిది. వాళ్ళు ఇద్దరిని కూడా పెడతారు. మాట్లాడు. వాళ్ళు ఇద్దరు బావ అయికరా?